హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అంటే స్టార్టింగ్ సర్టిఫికేట్స్ యొక్క పేమెంట్ పే చేసిన నుంచి లాస్ట్కి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు మొత్తం కూడా లైవ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్, అదే మీ మొబైల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి ప్రతిది కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ మీకు అవసరమైన విషయాలే చెప్పి ఉన్నాను. తర్వాత మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ కూడా ఉంటుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి విషయము ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్ ముందు నిరంతరం పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతిది కూడా ఇప్పుడు మనము వెబ్ కౌన్సిలింగ్ కి, అలాగే వెబ్ ఆప్షన్స్, అలాగే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఏ విధంగా చేయాలి ప్రతిది కూడా చెప్పి ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, లింక్ పైన క్లిక్ చేస్తే స్టార్టింగ్ అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా 1 MB వచ్చేటట్టు అయితే మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీ యొక్క SSC మార్క్స్ మేమో, అలాగే మీ ఇంటర్ మార్క్స్ మేమో, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మైనారిటీ ఉంటే మైనారిటీ సర్టిఫికేటు, ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, లోకల్ స్టేటస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, రెసిడెన్సీ సర్టిఫికేటు, EWS వాళ్ళు ఉంటే మీ యొక్క EWS సర్టిఫికేటు, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఒక్క మీ డిజేబిలిటీ సర్టిఫికేటు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించిన వాళ్ళ సర్టిఫికేటు, NCC సర్టిఫికేటు, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రతిదీ 1 MBలో అయితే మీరైతే ప్రతిదీ కూడా రీసైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రీసైజ్ ఏ విధంగా చేయాలి దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు రీసైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ కి స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అది ఒకటి మీరు అక్కడ చూపెట్టిన డాట్స్ ఆ విధంగా అయితే అక్కడ మీ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్రతిది కూడా మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏవేవి డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాటి దగ్గర అయితే మీ డేటా అయితే మీరైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నారు అనుకో, మీకు కరెక్ట్గా మీ డేటా లేకపోయింది అనుకో, ఎడిట్ చేయాలనే ఎడిట్ ఆప్షన్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మీ ఈమెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ అయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈమెయిల్కి ఎక్కువ మెసేజ్ వస్తుంటాయి కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన, కాబట్టి ఈమెయిల్ అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేటస్, అదే మీ కేటగిరీకి సంబంధించింది కరెక్ట్గా అయితే అక్కడ పెట్టండి ఫ్రెండ్స్. కొంతమంది చాలా మిస్టేక్స్ వల్ల వేరే కేటగిరీకి సంబంధించిన టిక్ మార్క్ చేస్తే మీ అనవసరంగా అయితే మీకు రియంబర్స్మెంట్కి సంబంధించింది అయితే క్యాన్సిల్ అవుతుంది. మీరైతే ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు, సీట్ కూడా సరైనది రాదు. ప్రతిదీ కూడా డీటెయిల్స్ అయితే కరెక్ట్గా చేసుకోండి. 1-2 సార్లు అయితే చూడండి. మీ పేరు, మీ ఫాదర్ పేరు, నెక్స్ట్ మీ ఫోన్ నెంబరు, మీ ఇన్కమ్ సర్టిఫికేటు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు EWS కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీ EWS సర్టిఫికేట్ నెంబరు, ప్రతిదీ కూడా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ EWS సర్టిఫికేట్ ఏదైనా అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర చూడండి, CGCతో స్టార్ట్ అవుతుంది ఒక నెంబరు. ఆ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి ఫ్రెండ్స్. వ్యాలిడేట్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఒకవేళ క్యాస్ట్ వ్యాలిడేట్ అయ్యాక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే EWS సర్టిఫికేట్ అయితే మీ EWS సర్టిఫికేట్ అనేది వ్యాలిడేట్ చేసి అప్లోడ్ చేయాలి. అదే ఇన్కమ్ దగ్గర అయితే మీది బిలో 2,50,000 అనే ఆప్షన్ అయితే మీరైతే టిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే చూడండి, మీరు ఏపీ సేవ ద్వారా అంటే మీ సేవ ద్వారా చేసినవి అవుతాయి. నెక్స్ట్ ఏపీ సేవ పోర్టల్ సచివాలయం ద్వారా చేసినవి కూడా యాక్సెప్ట్ అయితే చేస్తున్నామని పెట్టి ఉన్నారు. అలాగే చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్కొక్కరిది లోకల్ అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసిన అదర్ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి కూడా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ప్రతిదీ. తర్వాత మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ అది ఇంటర్మీడియట్ వరకు గల మీ యొక్క ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ చదివారు, ప్లేస్, ప్రతిదీ కూడా అడుగుతుంది. అలాగే మీ ఏపీ సెట్ యొక్క
హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ అయితే ఎంటర్ చేయవలసి ఉంది ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క బోర్డు, ఏ బోర్డు ద్వారా, అదే మీ ఇంటర్మీడియట్ 10th వరకు చదివిన టోటల్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, 10th హాల్ టికెట్ నెంబరు, ప్రతిది కూడా అడుగుతుంది. ప్రతిది కూడా మీరు అయితే చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అక్కడ ఆల్ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయాలని ఆప్షన్ ఉంటుంది. ఎస్ అని పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే నో అని టిక్ మార్క్స్ చేసి మీరైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ప్రతిదీ డీటెయిల్స్ అప్లోడ్ చేశాక మాత్రమే మీరైతే పేమెంట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీ 10th యొక్క సర్టిఫికేట్స్ ప్రతిది కూడా 1 MBలోనే ఉండాలి ఫ్రెండ్స్. మీ ఆధార్ నెంబరు, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, ప్రతిది కూడా ఉంటుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ప్రాసెసింగ్ చేస్తే మీరైతే క్రెడిట్ కార్డు ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ చూడండి, ప్రతిది కూడా ఉంటుంది. అది మీరు ఇంకా బాగా కనబడకపోతే జూమ్ చేసి చూడండి. ఇంకా ఇదిలాగైతే హెచ్డీలో పెట్టి చూస్తే మీకు ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా నేను మొబైల్లోనే షూట్ చేశాను. ఏవైనా కొద్దిగా బ్లర్గా అనిపిస్తే మీరు కొద్దిగా అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా నేను మొబైల్లోనే చేస్తున్నాను. ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మీరు కూడా మొబైల్లోనే చేసుకోగలరు. మ్యాక్సిమం మీరందరూ కూడా మోజిల్లా ఫైర్ ఫాక్స్లో ట్రై చేస్తే మీరైతే ఈ అప్లికేషన్ అనేది బ్యాక్ అవ్వకుండా అలాగే మీరు లాస్ట్ వరకు సబ్మిట్ చేసినంత వరకు అయితే ఉంటుంది. క్రోమ్లో అయితే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ అయితే ప్రిఫర్ చేయగలరు ఫ్రెండ్స్. అయితే దీంట్లో చూడండి, ప్రతిది కూడా మీరు 6th నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ చదివారు, ఏ జిల్లాలు చదివారు అనేది ప్రతిది కూడా అడుగుతుంది. అడిగాక లాస్ట్లో మీ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకే పేపర్ మీద ఇచ్చి ఉంటే స్టడీలు ప్రతి దగ్గర కూడా ఒక పేపర్తో, అదే ఇప్పుడు చూడండి కొంతమంది 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్ చదివి ఉన్నారనుకో, ఒకే స్కూల్ ఆ పేపర్ తోటి ఆ ప్రతి క్లాస్ దగ్గర కూడా అదే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ జిల్లాలో చదివారు, ఏ స్టేట్లో చదివారు ప్రతిది కూడా అడుగుతుంది. జాగ్రత్తగా అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు సొంతంగా చేసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా మీ అప్లికేషన్ కాబట్టి మీరు చేసుకోగలరు. నెక్స్ట్ ఏంటంటే ఒక్క వెబ్సైట్లో, ఒక మొబైల్ అప్లికేషన్లో, మొబైల్లో ఒక్కళ్ళు మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఇంక వేరే వాళ్ళు అయితే అప్లై చేయొద్దు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ డేటా అనేది కరెక్ట్ అయిపోగలదు. అందుకోసం మీ మొబైల్లోనే మీ తాలూకు అప్లికేషన్ అయితే మీరు చేసుకోగలరు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరూ కూడా మోజిల్లా ఫైర్ ఫాక్స్ అయితే ట్రై చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక పేమెంట్ అయిపోయాక తర్వాత ఏముంటుంది, గ్రీవెంట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఎప్పుడు వస్తుందంటే మన డేటా అంతా కరెక్ట్గా ఉండే సబ్మిట్ అయ్యాక తర్వాత పేమెంట్ ఆప్షన్ చేస్తే డెబిట్ కార్డు ద్వారా దేని ద్వారా చేస్తారనేది అడుగుతూ ఉంటుంది. దేని ద్వారా మీరు ఏ గేట్వే ద్వారా అమౌంట్ చేస్తే ఆ గేట్వే మీద క్లిక్ చేస్తే మీ పేమెంట్ అయితే సక్సెస్ అని వచ్చేస్తుంది. మీ డీటెయిల్స్ అయితే ఆ విధంగా అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అయ్యాక మీ పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి వాటన్నిటితో కూడా మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు మీ రెఫరెన్స్ ఐడిని అయితే జాగ్రత్తగా అయితే స్క్రీన్ షాట్ చేసుకొని దాచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ప్రతిదీ తర్వాత మీ ఏపీ సెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ను కూడా మీరు చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే మీరు నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ మీకు ఈ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఇది ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకొని నెక్స్ట్ మీరు హెచ్ఎల్ఏ సెంటర్, మరి మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి కదా, హెల్ప్ లైన్ సెంటర్కి అయితే ఇవన్నీ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. మీరు ఏవేవి ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేశారో అవన్నీ కూడా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆ విధంగా చూజ్ చేయవచ్చు. ఏపీఎఫ్సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు హెచ్ఎల్సి సెంటర్ దేనికి వెళ్తారో ఆ డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఏంటంటే మీకు ఎక్కడ ఏ హెచ్ఎల్సి సెంటర్ దగ్గర అయితే మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటారో అది కూడా అడుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఆన్లైన్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైనా కరెక్ట్ లేకపోతే మీకైతే మళ్ళీ రిమార్క్ రూపంలో అయితే మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందుకోసమే
జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా అవి అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది 1 MB లోపల. మ్యాక్సిమం రీసైజ్ చేయడానికి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక యాప్ పెట్టి ఉంటాను. యాప్ కాదు, డైరెక్ట్ వెబ్సైట్లోనే రీసైజ్ ఇమేజెస్. ఆ రీసైజ్ ఇమేజ్ దాంట్లో లేకపోతే లవ్ PDF JPG to PDF అని ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు PDF లో కన్వర్ట్ చేసుకోగలరు. ఆ 2 లింకులు కూడా డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు వాటి ద్వారా అయితే మీరు PDF అయితే కన్వర్ట్ చేసుకోగలరు. మీ అంత డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అయ్యాక తర్వాత మీరు HLC సెంటర్ని నమోదు చేసుకొని HLC సెంటర్లో మీ యొక్క వ్యాలిడేషన్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే మీరైతే వెబ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మీరైతే మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద చేస్తే మొబైల్కి ఓటీపీ డేటా వచ్చాక ఇది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి, ప్రతిదీ కూడా ఉంటుంది. వాటి మీద టిక్ మార్క్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్లో అయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్ సెంటర్ కంటే మీరు కొన్నిసార్లు అందుబాటులో నెట్ సెంటర్లో లేకపోయినప్పుడు మీకు ఒకవేళ అది షట్ డౌన్ కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు అక్కడ ఇబ్బంది రావచ్చు. మీ మొబైల్లోనే డేటా అనేది కరెక్ట్గా ఉంచుకొని మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ మొబైల్ అయితే ఎక్కువ డేటా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఛార్జింగ్ కూడా ఉండేటట్టు చూసుకోండి. మొజిల్లా ఫైర్ బాక్స్లో ట్రై చేస్తే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది రాదు ఫ్రెండ్స్. కన్ఫర్మ్గా అయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా కరెక్ట్గా నమోదు చేసుకోండి. మీకు ఏ కాలేజ్ కావాలో ఫస్ట్ ఆ కాలేజీని అయితే చూస్ చేసుకొని కాలేజీలో బ్రాంచ్ చూస్ చేసుకొని ఫైనల్గా అయితే అది ఆ విధంగా ప్రింట్ తీసుకొని మీ మొబైల్ అయితే సేవ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు 19వ డేట్ను కూడా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏవైనా మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటే ఆ రోజు అయితే చేసుకోండి. తర్వాత అయితే మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. మీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సిటీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఏ కాలేజ్ ఏంటన్నది. తర్వాత అయితే మీరు ఆగస్ట్ 4న అయితే కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ మొబైల్లోనే ఈ విధంగా సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే చాలా మంది కూడా మొబైల్లో అప్లై చేస్తున్నాను. థ్యాంక్ యూ.